వెల్కమ్ టు రణక్షేత్రం 2024. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసేసిన ప్రధాన పార్టీలు ప్రచారాలు కూడా మొదలుపెట్టేస్తున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార విపక్షాలు గెలుపు కోసం మునిపెన్నడూ లేని రీతిలో హోరాహోరీగా తలపడుతుండడంతో ఒక్కో నియోజకవర్గం ఒక్కో యుద్ధరంగంగా మారిపోయాయి. అయితే రాష్ట్రంలో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర, విలక్షణత ఉంటుంది. ఒక సెగ్మెంట్లో బలంగా ఉన్న పార్టీ మరో పార్టీ బలహీనంగానూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమగ్ర ముఖ చిత్రాన్ని రణక్షేత్రం 2024 పేరుతో మీ ముందుకు తెస్తుంది స్వతంత్ర టీవీ. ఇందులో భాగంగా ఇవాటి రణక్షేత్రంలో తుని, మంత్రాలయం నియోజకవర్గాల చరిత్రను తెలుసుకుందామా? రణక్షేత్రంలో మనం ముందుగా తుని వెళ్దాం. అక్కడ ఎమ్మెల్యేలందరూ యోధాని యోధులే. ఒక్కొక్కరు 4 సార్లు 6 సార్లు వరుసపెట్టి గెలిచిన వారే. ఇంకా తమ వారసులను రంగంలోకి దింపి రాజకీయాలు నడిపిన వారు, నడిపిస్తున్నవారే. మరి ఒక్కొక్కరే దశాబ్దాల తరబడి పరిపాలించిన తుని నియోజకవర్గాన్ని అలాగే ఎందుకు వదిలేశారు? మంత్రులుగా చేసి మరి ఎందుకు పట్టించుకోలేదు? ఇది తుని నియోజకవర్గానికి శాపమా, లేకపోతే ఒకరినే గుడ్డిగా నమ్మి ఏళ్ల తరబడి ఓట్లు వేసినందుకు ప్రజలకు జరిగిన శాస్త? విశాఖ రహదారిపై ఉన్న తుని పట్టణం 50 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంటుంది. ఈ సోకాల్డ్ రాజకీయ నేతల పనితీరుకు ఇదే నిదర్శనమంటున్నారు స్థానికులు. మరి 2024లోనైనా మార్పు వస్తుందా? లేదంటే కులమో పార్టీ బలమో గెలుస్తుందా? లేక ప్రజల ఆలోచన మారుతుందా? పదండి తుని నియోజకవర్గ ముఖ చిత్రాన్ని రణక్షేత్రంలో చూద్దాం. తాండవ నదికి యువతల తుని నియోజకవర్గం ఉంటే అవతల విశాఖపట్నానికి దగ్గరలోని పాయకరావుపేట నియోజకవర్గం ఉంది. ఒకప్పుడు తుని తెలుగుదేశానికి పెట్టని కోటగా ఉండేది. వరుసగా 6 సార్లు యనమల రామకృష్ణుడు విజయం సాధించి రికార్డు సృష్టించారు. సుమారు 3 దశాబ్దాలు ఏలినట్టే చెప్పాలి. కానీ ఒక్కసారిగా ఆయన సుడి రివర్స్ అయింది. 2009లో తొలిసారి ఆయన పరాజయం పాలయ్యారు. అంతే, ఆయనకు అర్థమైంది తునిలో తన హవా ముగిసిందని. స్థిర నిశ్చయానికొచ్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అలా టీడీపీలో తొలిసారి జ్ఞానోదయమైంది యనమలకే అంటారు. నిజానికి యనమల, చంద్రబాబు అందరూ యనమల సమకాలికులే అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి వయసు 70 ఏళ్లు దాటింది. తుని నియోజకవర్గంలో తుని, కోటనందూరు, తొండంగి 3 మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,12,900 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,05,879 మంది ఉంటే మహిళలు 1,07,003 మంది ఉన్నారు. 2019లో వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా 24,016 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి యనమల కృష్ణుడిపై గెలుపొందారు. దాడిశెట్టి రాజాకు 92,459 ఓట్లొచ్చాయి. యనమల కృష్ణుడికి 68,443 ఓట్లు రాగా జనసేన నుండి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుకు 6,413 ఓట్లొచ్చాయి. నుంచి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించింది. తుని నియోజకవర్గం ఏర్పడిన తరువాత క్షత్రియులు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రాజా బుల్లిబాబుగా పేరు పొందిన రాజా వత్సవాయ వెంకటకృష్ణంరాజు బహదూర్ 1952 నుంచి 1967 వరకు వరుసగా 4 సార్లు విజయం సాధించారు. తర్వాత ఆయన కుమార్తె విజయలక్ష్మి 2 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో రాజా బుల్లిబాబు మనవడు రాజా అశోక్ బాబు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983, 2005 వరకు యనమల రామకృష్ణుడి హవా కొనసాగింది. అక్కడి నుంచి వరుసగా 6 సార్లు విజయ పతాకాన్ని యనమల ఎగురవేశారు. తర్వాత మళ్లీ రాజా బుల్లిబాబు మనవడు రాజా అశోక్ బాబు 2009లో యనమల స్పీడ్కి బ్రేకులు వేశాడు.
2014 వచ్చేసరికి ఎన్నికలకు దూరంగా యనమల ఉండిపోయారు. తన తమ్ముడు యనమల కృష్ణుడికి సీటిప్పించారు. వెనక నుంచి వ్యూహరచన చేస్తూ నడిపించారు. అయితే అవి ఫలించలేదు. వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా విజయం సాధించారు. 2019లో కూడా వైసీపీ విజయ బేరి మోగించింది. దీంతో దాడిశెట్టి రాజా మంత్రి కూడా అయ్యారు. తుని పట్టణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. జిల్లాలో కాకినాడ తర్వాత అతిపెద్ద పట్టణంగా తుని పేరే చెప్పాలి. రాజకీయంగా ప్రజలు నాయకులను ఎంత ఆదరించినా ఆ స్థాయిలో వారెవరూ తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని అంటారు. అయితే 2 సార్లుగా విజయం సాధిస్తున్న వైసీపీ వల్ల కూడా కాలేదని అంటారు. పంతాలకు పోయిన నేతల కారణంగా కాకినాడలో ఏర్పాటు చేద్దామనుకున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ మరో ఊరికి వెళ్ళిపోయింది. సమస్యలు చూస్తే దశాబ్దాల తరబడి అలానే ఉన్నాయి. స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో పొగ రైళ్లు తిరిగే కాలం అది. ఈ చుట్టుపక్కల తుని స్టేషన్ ఒక్కటే పెద్ద దిక్కుగా ఉండేది. రైలు కంపార్ట్మెంట్లలో నీరు పట్టడానికి కానీ లేదా ప్రయాణికులు భోజనం చేయడానికి ఇక్కడ విధిగా 15 నిమిషాలు ఆపేవారు. మద్రాస్ మెయిల్, హౌరా మెయిల్ తుని వచ్చేసరికి భోజనాల సమయం అయ్యేది. అప్పుడు తుని స్టేషన్ కిటకిటలాడేదని పెద్దలు చెబుతుండేవారు. తుని నియోజకవర్గం మొదటి నుంచి వ్యాపార కూడలిగా ఉంది. ఇక్కడి రైతులు సుమారు 250 మామిడి రకాలను తోటలలో పండిస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అలాగే తుని తమలపాకులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కాకినాడ సెజ్లో ఏర్పాటు చేయాలనుకున్న ఏపీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వివాదం తునికి కూడా చేరింది. దీనికి మోకాలడ్డు పెట్టడంలో యనమల రామకృష్ణుడు కీలకంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. 2000 ఎకరాల్లో కాకినాడలో ఏర్పాటు చేద్దామని అనుకున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఒకవేళ వచ్చి ఉంటే సుమారు 45,000 కోట్ల రూపాయలు టర్నోవర్ వస్తుందని అంచనాలు వేశారు. అంతేకాదు ప్రత్యక్షంగా 15,000 మందికి, పరోక్షంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలొచ్చేవని లెక్కలు వేశారు. అలాగే కాకినాడ నగరం రూపురేఖలే మారిపోయేవని హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేసిన హడావుడికి దారిని తీసుకువెళ్లి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి మార్చి పారేశారు. ఆనాడు తెలుగుదేశం హయాంలో దివీస్ కంపెనీ వస్తే వైసీపీ ఇలాగే రచ్చరచ్చ చేసింది. దారిని దృష్టిలో పెట్టుకుని యనమల ఇలా చేశారని అంటారు. తెలంగాణ వంటి 16 రాష్ట్రాలతో పోటీపడి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే కేంద్ర మార్గదర్శకాల్లో 2,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే ఉండాలని చెప్పడం వల్ల కూడా కాకినాడ నుంచి నక్కపల్లికి మార్చారని కొందరంటున్నారు. దశాబ్దాల కాలంగా విశాఖపట్నం నుంచి తునికి లోకల్ ట్రైన్ సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. తుని పట్టణంలో పలు ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండా ఉండిపోయాయి. ప్రధానంగా వరదల సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు తాండవ నదిని దాటుకుని పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను జలమయం చేస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాండవ నదికి రిటర్నింగ్ వాల్ ఎవరు నిర్మిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాల తరబడి చేస్తామని చెప్పిన కాంగ్రెస్, తెలుగుదేశం, ఇటు వైసీపీ అన్ని ప్రభుత్వాల్లో ఇది అమలు కాలేదు. ఇక్కడ మరొక ప్రధాన సమస్య చెత్త. రోజుకి పట్టణం నుంచి సుమారుగా 40 టన్నుల చెత్త వస్తుంది. దానికి తగ్గట్టుగా డంపింగ్ యార్డ్ లేకపోవడం, అలాగే మెయిన్ రోడ్ విస్తరణ వంటి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా ఈ ప్రధాన సమస్యలుగానే ఉన్నాయి. 30 ఏళ్లు మంత్రిగా చేసిన యనమల రామకృష్ణుడు వల్ల కాలేదు. అంతకుముందు రాజా బుల్లిబాబు, కుమార్తె ఇద్దరూ కలిసి 30 ఏళ్లు చేశారు. వారి వల్ల కాలేదు. ప్రస్తుతం 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి దాడిశెట్టి రాజా వల్ల కూడా కాలేదు. కానీ వీరందరూ రేపు ఓట్లు అడగడానికి వస్తున్నారు. రాజా అశోక్ బాబు 2019లో జనసేన నుంచి పోటీ చేశారు. కానీ మిత్రపక్షం కావడంతో ప్రస్తుతం ఆగిపోయారు. తుని మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం ఉంది.
ప్రస్తుతం ఆ దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎస్కలేటర్ ఉన్న మొదటి దేవస్థానంగా రూపుదిద్దుకుంటోంది. మరొక 2-3 నెలల్లో అమ్మవారి ఆలయం భక్తులకు పూర్తి సౌకర్యాలతో అందుబాటులో ఉంటుంది. అలాగే కార్తీక మాసం ఇక్కడ చాలా రద్దీగా ఉంటుంది. భక్తులకు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇంకా అన్ని రకాలుగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం కమిటీ ఆలయాన్ని అభివృద్ధి చేయడం విశేషం. రెండు 2024 ఎన్నికల్లో తుని నియోజకవర్గం తెలుగుదేశానికి ఇటు వైసీపీకి ప్రతిష్టాత్మకంగానే మారనుంది. ఎందుకంటే యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉన్నారు. అందువల్ల తన కుమార్తెను గెలిపించాలని పట్టుదలతో ఉన్నారు. మరోవైపు దాడిశెట్టి రాజా కూడా సీఎం జగన్కి సన్నిహితుడిగా ఉన్నారు. తాను కూడా 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని సీఎంకు గిఫ్ట్గా ఇవ్వాలని చూస్తున్నారు. ఎవరు గెలిచినా ఈసారైనా తుని నియోజకవర్గ రూపురేఖలు మార్చాలని ప్రజలు కోరుతున్నారు. చూశారు కదా, ఇవి ఇవాల్టి రణక్షేత్రం విశేషాలు. రేపటి రణక్షేత్రంలో మరో 2 నియోజకవర్గ విశేషాలతో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.